నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఆర్కే అనాలిసిస్. ఈరోజు మనం ఓ విచిత్రమైన టాపిక్ను మాట్లాడుకోబోతున్నాం. ఇది విచిత్రమైనదనాలో లేకపోతే బాధాకరమైనదనాలో ఏమనాలో నాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రస్తుతం మన భారతదేశంలో మన తెలంగాణను తీసుకున్నట్లయితే తెలంగాణలో ఘోరంగా యువత వారి యొక్క అవయవాలను కోల్పోయి వాళ్ళు ప్రస్తుతం చాలా బాధను అనుభవిస్తున్నారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, నిమ్స్లోని జీవన్ దాన్ అనే ట్రస్ట్ వెల్లడిస్తున్నటువంటి సర్వే మాటలు ఇవన్నీ కూడా. మరి ఆ సర్వే ఏం చెప్తుంది? ఆ సర్వే ఆధారంగా తెలంగాణలో ఇప్పటి వరకు ఎంతమంది యువత అంటే యువత దాదాపు 20 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ మధ్య వయస్కులు మాత్రమే ఇలా వారికి అవయవాల మార్పిడి కోసం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ఈ ట్రస్ట్ చెప్తుంది. మరి ఆ ట్రస్ట్ లెక్కలేమిటి? 4256 మంది తాజాగా లేటెస్ట్ సర్వే. మరి ఈ లెక్కల ఆధారంగా ఇంకా 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్లో కూడా అవయవాలు చాలా డ్యామేజ్ అవుతున్నట్టుగా కూడా ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 20 నుంచి 50 ఏళ్ళ వయస్కు వారిలో అయితే చాలా ఎక్కువ శాతం అవయవాలు డ్యామేజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. మరి దీని అంతటికీ కారణం ఏంటి అంటే రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు, డైలీ మన లైఫ్ స్టైల్ కావచ్చు, మనం తీసుకునే ఆహార పదార్థాలు అయితే ముఖ్యంగా 93% దీనికి ప్రధాన కారణం అన్నట్టుగా అయితే ఈ సర్వే వెల్లడిస్తుంది. మరి దీని ఆధారంగా యువత ఇప్పటికీ 93% వాళ్ళు ముఖ్యంగా అందులో కాలేయం, కిడ్నీలు కోల్పోయారన్నట్లయితే తెలుస్తుంది. మరి ఈ లెక్కల ఆధారంగా చిన్నపిల్లల్లో ముఖ్యంగా టైప్ 1 డయాబెటీస్ లాంటివి, ఇంకా ఏదైతే వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి అంగవైకల్యం ఉందో ఇవన్నీ కూడా, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ప్రస్తుతం యువతను వణికిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంతకుముందు కరోనాలో రకరకాల వ్యాధులు, వైరస్లు మనకు వ్యాపిస్తూనే ఉన్నాయి. మన దేశవ్యాప్తంగా ఇలాంటి వైరస్లన్నీ కూడా మనను వణికిస్తున్నాయి. కానీ ఇప్పుడు మనం తీసుకునే ఆహారపు అలవాట్లే మనలో భయంకరమైనటువంటి వైరస్లుగా మారిపోతూ ఉన్నాయి. మరి అలాంటి ఆహార పదార్థాలు ఏంటవి? ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఎలాంటి ఆహార పదార్థాలు మనం తీసుకోకూడదు అనే విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా మనం తీసుకోకూడని ఆహార పదార్థాల్లో ముఖ్యమైనది ఆయిల్. ఆయిల్ తీసుకోవద్దు అంటే తీసుకోవద్దని కాదు, ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ ఆయిల్ ఎక్కువగా దానికి సంబంధించి అస్సలు మనం ముట్టకూడని ఆహార పదార్థాల్లో, ముఖ్యంగా మనం తీసుకునే ఆహార పదార్థాల్లో నూనె చాలా ప్రధానమైన కారణంగా మారిపోతుంది. ఈ నూనె వల్ల జరుగుతున్నటువంటి నష్టాలు అంతా ఇంత కాదు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఇది ఫిల్టర్డ్ ఆయిల్స్ అని చెప్పేసి మనం వాడుతూ ఉన్నాం. కానీ ఈ ఫిల్టర్డ్ ఆయిల్స్ వెనక చాలా భయంకరమైనటువంటి నిజాలు దాగి ఉన్నాయి. ఎందుకంటే ఇవి ఎప్పుడైతే ఖచ్చితంగా శుద్ధీకరణ అని చెప్పేసి కెమికల్స్ ఇందులో వాడుతున్నారు. వాస్తవానికి మనం పురాతనంగా అంటే మన పురాతన కాలంలో మన పెద్ద మనుషులందరూ కూడా వాళ్ళు ఏదైతే డైరెక్ట్ ఆయిల్ వాళ్ళే తయారు చేసుకొని వాళ్ళు ఆ డైరెక్ట్ ఆయిల్ తీసుకునేవారు. వారు చాలా ఆరోగ్యంగా ఉండేవారు. వాళ్ళకి ఎలాంటి మోకాల నొప్పులు కానీ లేకపోతే ఇతరత్ర అవయవాలు కోల్పోయినట్టు కానీ ఎక్కడ కూడా మనం ఎప్పుడు వినలేదు. కాకపోతే మరి ఇప్పుడు ఎందుకు ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంది అంటే ఖచ్చితంగా ఇందులో వాడే కెమికల్స్ ఇది శుద్ధీకరణ కోసం అని చెప్పేసి వాడాల్సిన రేంజ్లో కాకుండా అధిక మోతాదులో ఖచ్చితంగా ఈ కెమికల్స్ను వాడడం మూలంగానే ఇలాంటి మనకు అవయవాలు కోల్పోవడానికి ప్రధాన కారణమవుతున్నాయి. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకుంటే, సిగరెట్స్ తీసుకుంటే మనకి ఎంత ప్రమాదకరమో, అంటే మనం తీసుకోవాల్సిన రేంజ్లో ఆల్కహాల్ తీసుకోకుండా మనిషి ఒక రోజు తీసుకోవాల్సిన కంటే ఎక్కువ ఆల్కహాల్ను కనుక తీసుకున్నట్లయితే అది ఎంత ప్రమాదకరమైనదో ప్రస్తుతం మనం తీసుకున్నటువంటి ఆహారాల్లో ఈ ఆయిల్ కూడా అంతే భయంకరమైనదని తెలుస్తోంది ఈ సర్వే ఆధారంగా. అయితే ప్రస్తుతం ఈ ఒక్క ఆయిల్ అంటే అది మాత్రమే కాదు, మనం తీసుకునే ఏదైతే షుగర్ ఉంటుందో ఆ షుగర్, దాంతోపాటు ఉప్పు, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా కెమికల్స్ ఆధారంగా వాటిని శుద్ధి చేసి ఆ కెమికల్స్ వేసి అధిక మోతాదులో కెమికల్స్ వేసి ఇవి తెల్లగా కనిపించడం కోసం అని చెప్పేసి ఈ స్ఫటిక పదార్థాలు తెలుపు రంగు రావడం కోసం అనేక రకాల కెమికల్స్ను వీళ్ళందరూ వాడుతున్నారు. ఈ భయంకరమైనటువంటి నిజాలను ఎవ్వరు కూడా, ఏ డాక్టర్ కూడా మనతో తెలియజేయరు. కాబట్టి ఇలాంటి నిజాలు తెలియాలంటే ఖచ్చితంగా మనకు మనమే సెల్ఫ్గా మనం ఎలాంటి ఆహార పదార్థాలను మనం వాడుతున్నాం, మన నిత్యావసర ఏదైతే నిత్య జీవితంలో మనం ఖచ్చితంగా తీసుకునే ఫుడ్ ఎలాంటిది అనేది మనకు అవగాహన లేకపోతే ఇలాంటి హాస్పిటల్స్ పాలు కాక తప్పదు. ఎందుకంటే ఈ సర్వే కూడా ఇది కేవలం మన రాష్ట్రంలోనే 4256 మంది ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అవయవ మార్పిడిల కోసం. అంటే మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లెక్కలు మాత్రమే ఇవి. మరి దేశవ్యాప్తంగా వీటి లెక్కలేమిటి? మరి ఇలాంటి అవయవాలు కోల్పోయిన వారి సంఖ్య దేశవ్యాప్తంగా అనేక రకాలుగా యాక్సిడెంట్స్ కావచ్చు, ఇంకా అనేక రకాల కారణాల వల్ల ఇంకెంతమంది కోల్పోయి ఉండవచ్చు. అలాగే అవయవాలు కోల్పోయాము అని కూడా తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు ఇలా అవయవాలు కోల్పోతాము అని కూడా
కటిక పేదరికంలో ఉన్న వారికి వారి లోపలి అవయవాలు కోల్పోయినట్టు వాళ్ళకి అసలు తెలియదు. ఎందుకంటే వాళ్ళు హాస్పిటల్స్ ముఖం కూడా చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి హాస్పిటల్స్కి వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి. మరి అలాంటి వారి పరిస్థితి ఏమిటి? ఇలాంటి లెక్కలన్నీ దేశవ్యాప్తంగా ఎంత సంఖ్య అయి ఉంటుంది? ముఖ్యంగా ఈ ట్రస్ట్ రిలీజ్ చేసినటువంటి తాజాగా మన స్టేట్లో రిలీజ్ చేసినటువంటి లెక్కలు చూసుకున్నట్లయితే ఏ అవయవాలు ఎందుకు కోల్పోయారు, అంటే ఏ అవయవాలు ఏ లెక్కన ఎంత లెక్క ఉంది అనేది ఒకసారి చూసినట్లయితే ఖచ్చితంగా 10 సంవత్సరాల లోపు వారిలో కాలేయం కోల్పోయిన వారు దాదాపుగా రీసెంట్గానే 29 మంది ఉన్నట్టు తెలుస్తుంది. అందులో కిడ్నీ కోల్పోయిన వారు 16 మంది, ఇంకా గుండె సమస్యలు ఉన్నవారు, గుండె పాడైపోయిన వారు 5. ఈ మొత్తంలో అంటే ఇలా ఊపిరితిత్తులు కోల్పోయిన వారు, ఇలా మొత్తం క్లోమం వల్ల బాధపడుతున్న వారు, ఈ మొత్తం సంఖ్య వీళ్ళు 10 ఏళ్ల వయసు లోపలి వారిలోనే 50 మంది ఉన్నారంటే ఈ లెక్క ఎంత భయంకరమైనదో ఊహించుకోవచ్చు. అంతేకాదు ఆ 11 నుంచి 20 సంవత్సరాల మధ్య వయస్కుల్లో ఎంతమంది ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్టు చూసినట్లయితే కాలేయం కోల్పోయిన వారు 13 మంది, కిడ్నీలు కోల్పోయిన వారు 67 మంది, ఇంకా ఊపిరితిత్తులు కోల్పోయిన వారు 16 మంది. ఈ రకంగా చూసుకున్నట్లయితే టోటల్గా 95 మంది ఇలా వాళ్ళు అవయవాలను కోల్పోయారు. ఇంకా 21 నుంచి 30 మధ్య వయస్కుల్లో అయితే 32 మంది కాలేయం కోల్పోయిన వారు, 362 మంది కిడ్నీలు కోల్పోయారు. ఎందుకు కిడ్నీలు ఈ రేంజ్లో కోల్పోతూ ఉన్నారు అంటే ఇది ఫిల్టర్ వ్యవస్థ. కిడ్నీ అనేది మన శరీరంలో ఫిల్టర్ వ్యవస్థ. అంటే ఏదైతే చెడు పదార్థాలు ఎక్కువగా మన బాడీలో మనం తీసుకుంటామో ఆ తీసుకున్న చెడు పదార్థాలను అది ఎక్కువగా ఫిల్టర్ చేసి ఆ చేయలేని స్థితికి చేరుకునేలా మనమే తయారు చేస్తూ ఉన్నాము ఆ కిడ్నీలను. కాబట్టి మనం ఏదైతే ఆహార పదార్థాలు తీసుకుంటున్నామో ఆ ఆహార పదార్థాలు అత్యధికంగా ఎంత చెడు పదార్థాలు ఉంటే మన కిడ్నీలు ఈ రేంజ్లో డ్యామేజ్ అవుతున్నాయి అనేది మన ఊహకే అందాలి. ఎందుకంటే ఒక్క కిడ్నీలు మాత్రమే కాదు, అంటే ఇంకా కాలేయం కూడా, ఏదైతే కాలేయం ఉందో లివర్స్ ఉన్నాయో ఆ లివర్ కూడా ఇదే రకంగా అన్ని అవయవాలు, అంటే ఈ రకంగా రకరకాల అవయవాలను మన శరీరంలో మనం కోల్పోతూ వస్తూ ఉన్నాం. ఇక కిడ్నీల వ్యవహారం 362 మంది, ఎవరిలో 21 నుంచి 30 మధ్య వయస్కుల్లో. ఇంకా గుండె సమస్యలు 20 మంది దాకా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఊపిరితిత్తులు ఇంకా కోల్పోయిన వారైతే 16 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక క్లోమం వ్యవహారంలో 5 మంది, ఇలా టోటల్గా 435 మంది వరకు ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్కులు. ఇక చూసుకున్నట్లయితే 41 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్కుల్లో 251 నుంచి 251 కాలేయం కోల్పోయిన వారు. ఇంకా కిడ్నీలు కోల్పోయిన వారి సంఖ్య ఇక్కడ పెరిగింది, 696 మంది కిడ్నీలను కోల్పోయారు. మరి గుండె సమస్యతో బాధపడుతున్న వారు 27 మంది గుండె సమస్యతో బాధపడుతున్నారు. ఇక ఊపిరితిత్తులు ఈ విధంగా డ్యామేజ్ అయిన వాళ్ళు 22 మంది. ఇక టోటల్గా క్లోమం సమస్యతో బాధపడుతున్న వారు 5. టోటల్గా 869 మంది ఈ రకంగా అవయవాలు కోల్పోయి వాళ్ళు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ, ట్రస్టుల చుట్టూ తిరుగుతూ వాళ్ళకి అవయవాలు కావాలి మొర్రు అంటూ వాళ్ళు అవయవ దానం చేయాల్సిన వయసు ఇదంతా కూడా. మరి ఇలాంటి వయసులో మాకు అవయవాలు కావాలి మొర్రు అంటూ వాళ్ళు అనేక రకాల ట్రస్టుల చుట్టూ కావచ్చు, అనేక రకాల కార్పొరేట్ హాస్పిటల్స్ చుట్టూ కావచ్చు, వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వాళ్ళు ఈ విధంగా తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా అక్కడ అవయవాల కొరత చాలా ఎక్కువగా ఏర్పడింది. ఎందుకంటే ఎవరైతే అవయవ దానం చేయాలో అలాంటి యువతనే అవయవాల కోసం ప్రాధేయపడుతున్న సిచ్యువేషన్ ఇప్పుడు మరి దేశవ్యాప్తంగా ఎలాంటి అవయవ కొరత ఏర్పడుతుందనేది కూడా మనం గమనించవచ్చు. మరి ఇలాంటి సమస్యలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా ఫోకస్ చేయాల్సిన వ్యవహారం. ఇలా చదువుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దగా ఉంది. ఎందుకంటే 81 నుంచి 100 సంవత్సరాల మధ్యకాలం వయస్కుల్లో కూడా ఇదే సమస్య ఉంది. ఇక వయసు పెరిగే కొద్దీ, అంటే వయసు పెరిగింది కాబట్టి వారిలో అవయవాలు చెడిపోతున్నాయి అన్న కోణంలో మనందరం ఆలోచిస్తూ ఉంటామేమో. కానీ ఇక్కడ 20 సంవత్సరాల వయసు పూర్తిగా నిండక ముందే, పూర్తిగా బలమైన కండరాలు నిర్మాణం అవుతున్న సమయంలోనే ఎందుకని మనం అందరం కూడా అవయవాలను కోల్పోవాల్సిన సిచ్యువేషన్కు దిగజారిపోతున్నాము అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు ప్రధాన కారణం అవుతున్నాయి. రెండవది రోడ్ యాక్సిడెంట్స్. యువత ఎక్కువగా హెల్మెట్స్ ధరించకుండా కావచ్చు, లేకపోతే మద్యం సేవించి కావచ్చు, ఈ రకంగా రోడ్డుపైకి ఎక్కడం వల్ల కూడా ఆ విధంగా కూడా యాక్సిడెంట్స్ కారణంగా కూడా ఇలా అవయవాలు కోల్పోయిన వారి సంఖ్య కూడా ఖచ్చితంగా అందులో ఉంది. మరి ఇలా రకరకాల కారణాల వల్ల అవయవాలు కోల్పోతూ ఉంటే నేటి యువత భావి తరాలు మరి ఏమైపోవాలి, భావి తరాలకు వీళ్ళు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నట్టు మన ఆహార పదార్థాలను మనం ఖచ్చితంగా క్రమబద్ధీకరించుకొని మనం క్రమంగా వాటిలోని వ్యవహారాన్ని పూర్తిగా మార్చుకుంటూ మనం మంచి ఆహార పదార్థాలు, హెల్దీ ఆహార పదార్థాలు
ఖచ్చితంగా తీసుకోవడానికి ప్రయత్నించకపోతే మాత్రం ఇంకా ఎక్కువ నష్టపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే ప్రస్తుతం చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు. ఇది చాలామంది డాక్టర్సే కాదు, ఇది ఇంకొకటి ఏదైతే నిమ్స్ హాస్పిటల్ జీవంతాన్ ట్రస్ట్ ఉందో ఆ ట్రస్ట్ మాత్రమే చెప్తున్న మాటలు కావివి, ఇది WHO చెప్తున్న మాట. ఇక ఏదైతే ASSAI ఉందో అది కూడా ASSIA ఏదైతే ఉందో ఇది కూడా చెప్తున్న మాట. ఇంకా NIN చెప్తున్న మాట. ఇవన్నీ కూడా మన జాతీయ పరంగా కావచ్చు, అంతర్జాతీయ పరంగా కావచ్చు, ఆరోగ్య సంస్థలు ఏవైతే ఉన్నాయో, మన ఆరోగ్య భద్రతా వ్యవహారంలో చొరవ తీసుకునే సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థలన్నీ కూడా చెప్తున్న మాట ఇదే మాట. ఇదంతా కూడా నేను చెప్పిన ఈ డేటా అంతా కూడా, ఈ లెక్కలన్నీ కూడా WHO కూడా నిర్ధారించింది. మరి ఇక WHO చెప్పిందంటే ఆ వ్యవహారం ఎంత భయంకరమైందో మనం ఖచ్చితంగా ఈ విషయంలో జాగ్రత్త పడాలి. పడకపోతే మాత్రం ఖచ్చితంగా ఇంకా మన రాష్ట్రమే కాదు దేశం కూడా చాలా అల్లకల్లోలమయ్యే పరిస్థితి. ఎందుకంటే ఇది సామాజిక పరంగా కూడా ఖచ్చితంగా మనకు నష్టం అనే చెప్పుకోవాలి. యువత వారికి వారే నష్టపోతూనే సామాజిక పరంగా కూడా ఎంతో నష్టపోతూ ఉన్నాం. ఎందుకంటే యువత అంటే ఇక్కడ కేవలం యువత ఒక్కరు మాత్రమే కాదు, 50 సంవత్సరాలు నిండిన వారు కూడా ఈ విధమైనటువంటి ఈ సమస్యలతో బాధపడుతున్నారు. అవయవాలు కోల్పోయి వారి వివిధ సమస్యలతో బాధపడుతున్నారు. కాబట్టి అన్నీ తెలిసిన వారు కూడా ఎందుకు ఇలా అవయవాలు కోల్పోగలుగుతున్నారు అంటే కారణం మనం డైలీ లైఫ్లో తీసుకునే ఆహార పదార్థాలు. ఈ ఆహార పదార్థాలు మరి మనం ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఏవైతే మనం తీసుకుంటున్న ఆహార పదార్థాలు, ఏది నూనె ఉందో, ఉప్పు ఉందో, ఆ చక్కెర ఉందో, ఇవన్నిటిని కూడా మనం పూర్తిగా తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఇతర దేశాలు, మన భారతదేశం తప్ప ఇతర దేశాలన్నింటిలో కూడా ఈ 3 పదార్థాలు ఖచ్చితంగా వాళ్ళు అసలు వాడరు. ఒకవేళ వాడినప్పటికీ కూడా తక్కువ మోతాదులో వాడుతూ ఉంటారు. నువ్వు ఖచ్చితంగా వారానికి నువ్వు ఒక 4-5 టీ స్పూన్ల లెక్కన మనం ఆయిల్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కెమికల్స్ వేసి పూర్తిగా ఆయిల్స్ని మొత్తం ఖరాబ్ చేశారు. కాబట్టి మరి న్యాచురల్గా ప్రొడ్యూస్ అయినటువంటి ఆయిల్ తీసుకుంటే ఖచ్చితంగా మీలో ఎలాంటి నష్టం వాటిల్లదనేది కూడా చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు, WHO చెప్తుంది. మరి ఇలాంటి విషయాలలో ఖచ్చితంగా మీరు జాగ్రత్త వహించాలి. ఉప్పును కూడా చాలా పూర్తిగా తగ్గించుకునే వ్యవహారం పెట్టాలి. లేదంటే ఇది కెమికల్స్, రకరకాల కెమికల్స్ వాడి ఉప్పు పర్సెంటేజ్ ఎంత ఉంటుందో అందులో 50% కెమికల్స్ ఉంటున్నాయి. వాటికి తెలుపు రంగు తీసుకురావడం కోసం 50% కెమికల్స్ ఉంటాయి. అంటే అది సాధారణమైన విషయం కాదు, చాలా భయంకరమైనటువంటి వ్యవహారం ఇదంతా కూడా. సో ఇవన్నీ కూడా ఏవైతే వీటిని ప్రొడ్యూస్ చేసే సంస్థలు ఉన్నాయో ఈ సంస్థలు ఆడుతున్నటువంటి నాటకాలు. ఈ యొక్క ఖచ్చితంగా వీటి వెనకాల జరుగుతున్నటువంటి ఈ వ్యవహారంలో మనకి ఏమాత్రం అవగాహన లేకపోతే మాత్రం ఖచ్చితంగా మనం చాలా నష్టపోవాల్సి వస్తుంది. యువత బీ కేర్ఫుల్. జెన్జెడ్ ప్రస్తుతం అన్ని రంగాల్లో కూడా దూసుకుపోతూ ఉంది. ఇది మనందరికీ తెలిసిందే. అది సాంకేతికంగా కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, లేకపోతే రకరకాలుగా ఏ విధంగా అయినా సరే కూడా ముందుకు దూసుకుపోతుంది. కానీ ఆహారపు అలవాట్లు మాత్రం ఖచ్చితంగా ఆ విషయంలో గ్రాఫ్ చూసినట్లయితే ఖచ్చితంగా జీరోకు పడిపోయిందని చెప్పుకోవాలి. అంత భయంకరంగా మనము ఆహారపు అలవాట్లను చేసుకున్నాం. బర్గర్లు, పిజ్జాలు, వీటికి తోడుగా ఇక ఇలాంటి జంక్ ఫుడ్స్, ఇంకా కోకోల్లోలు తీసుకొని మన ఆరోగ్యాలను పూర్తిగా నాశనం చేసుకుంటున్నాం. కాబట్టి సవ్యమైనటువంటి ఆహార పదార్థాలు, భారతీయ పద్ధతిలో మనం తీసుకునే ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో అలాంటి ఆహార పదార్థాలు తీసుకొని ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించండి. జై హింద్.